ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. పరం ధామవాసి పరం పిత పరమాత్మ నిరాకార జ్యోతి బిందు శివ బాబా తోడు తోడు అవ్యక్త వతనవాసి బ్రహ్మ మా బాప్ దాదా అతను రచించిన దివ్య సంకల్ప భూమి, తపో భూమి, పుణ్య భూమి, దేవభూమి, మహాయజ్ఞ మధువన్. అందులో నిమిత్తమైన మధువన్ మహాయజ్ఞంలో తపోవత్సులు, దానితో పాటుగా మహారథులు, దాది దీది వాళ్ళందరి తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏలూరు బాబా యొక్క తీర్థస్థానం నిమిత్తైనటువంటి లావణ్య అక్కయ్య గారికి పరమాత్మ ప్రేమలో మీ అందరికీ లవ్ మే లీన్ కర్నే వారి లావణ్య దీదీకో సాత్ సాత్ దానితో పాటుగా జ్యోతి బిందు స్వరూపంలో సింధును నింపుతూ బిందు అక్కయ్య గారికి మరియు బాబ్ దాదాకి మీరందరూ కంటిరత్నాలు, హృదయ సింహాసనకారి ఆత్మలు, పూర్వజాత్మలకి మరోసారి మధువన్ ప్రియ ధరణి నుంచి ఆత్మిక ప్రియ స్మృతులు స్వీకరించగలరు. ఎలా ఉంది బ్రాహ్మణ లైఫ్? ఎవరు మనమంతా? ఏ ఊరు మనది? ఏ ఊరు? మన లొకేషన్ ఎక్కడ? ఏ ఊరమ్మా? ఏలూరా? ఏ ఊరు అమ్మా? ఎవరు మనం? ఏ ఆత్మలం? 2 నెలల నుంచి నెలర నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బాబ్దాదా మిలనం కూడా బాబా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఎస్, ఏమివ్వండి? ఖజానాలను ఇవ్వండి. సర్వ ఖజానాలకి అధికారిగై తండ్రి సమానంగా దయార్థ హృదులగై పంచండి. ఎస్, మనం ఎవరు మనం? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? బ్రాహ్మణ్స్, బ్రహ్మకి సంతాన్. నేను ఆత్మ బ్రహ్మపుత్రుణ్ణి. యజ్ఞకుండం నుంచి నా జన్మైంది, లౌకికం కాదు ఇక్కడ. ఎస్, ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎంతమంది? పక్క బ్రాహ్మణ. ఎవరి పిల్లలం? బ్రహ్మపుత్రికని. ఎవరు నేనెవరు? నేను ఆత్మ సాధారణమైన వాడిని. కానీ ఎవరి సంతానం? బ్రహ్మ సంకల్పము ద్వారా నా జన్మ అనేది కాబట్టి నేను బ్రాహ్మణ్. అంతేనా? ఎంతమంది? నష కదా. ఎవరి ద్వారా జన్మైంది? బ్రహ్మ ద్వారా. ఓకే, ఎక్కడి నుంచి పుట్టా? యజ్ఞకుండము నుంచి. కాబట్టి కర్మ ఎలా ఉండాలి? దివ్య అలౌకికత. ఎస్, అందుకనే బాబా అంటున్నారు, బ్రాహ్మణ్ అంటే ఏంటిది చెప్పండి అన్నయ్యలు. ఎవరిని బ్రాహ్మణులని అంటాం? ఇప్పుడు అనుకున్నా కదా బ్రాహ్మణ్స్. ఎస్, ఏ బ్రాహ్మణ్? సంగమయుగి బ్రాహ్మణ్, కలియుగి కాదు కదా. సంగమయుగంలో దేవుడు వచ్చి బ్రహ్మ ద్వారా నాకు జన్మనిచ్చారు. నా జన్మ రుద్ర గీత జ్ఞాన యజ్ఞం నుంచి అయింది. ఎందుకైంది? ఎవరి కోసం అయింది? జన్మనిచ్చింది జగత్ కళ్యాణం కోసం. అంటే లభించిన ఈ జన్మ అనగా నేను ఆత్మ ఈ దేహంలో ఉన్నా కదా, నాది ఏది లేదు, ఇక్కడ జీరో అయిపోయింది కదా.
అందుకని నేను ఉన్నదే 0 బాబా నన్ను తయారు చేస్తున్నారు హీరో. ఎస్, ఓకే. నేనున్నదే ఎవరి ద్వారా జన్మైంది? శివబాబా ద్వారా, బ్రహ్మత్రు. అంటే నాదేం లేనట్టే కదా. ఓకే. ఏ యుగంలో జన్మైంది? సంగమయుగంలో. కలియుగం లేనట్టే కదా. అందుకనే బాబా అంటారు బ్రాహ్మణ్ నశ సంగమి. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణ బ్రాహ్మణ, పర్ఫెక్ట్ బ్రాహ్మణ? సగం కాదు కదా. ఎంతమంది పర్ఫెక్ట్ అంటున్నారు? చేతులు ఎత్తండి. ఓకే, అందరూ పర్ఫెక్ట్. బ్రాహ్మణ్ అనడానికి 4 లక్షణాలు ఇప్పుడు తెలుస్తుంది. చెకింగ్. బ్రాహ్మణ్ అనడానికి ఎన్ని లక్షణాలు? నెంబర్ 1 చెప్పండి. బ్రాహ్మణ్ అంటే లక్షణాలు ఉంటాయి, కొన్ని గుర్తులు. ఈ గుర్తులు ఉంటే బ్రాహ్మణ్, అంతేనా? బయట వాళ్ళు కూడా ఉంటాయి కదా. బ్రాహ్మణ్ అంటే పిలుక ఉంటుంది, జంజం ఉంటుంది, వేష భూష పద్ధతులు నియమాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన సంగమికి పరిపూర్ణమైన బ్రహ్మ సంతానం యొక్క పిల్లల గుర్తులేంటిది? నేను బ్రహ్మ కుమారి కదా అనుకున్నా కదా. పర్ఫెక్ట్ పరిపూర్ణ బ్రహ్మనా సగమా? కచ్చా కాదు కదా. ఓకే, ఇక చెప్పండి అమ్మా. బ్రాహ్మణులు అంటే 4 లక్షణాలు. నెంబర్ 1 బ్రాతో స్టార్ట్ అవుతుంది. ఇక చెప్పండి, క్లూ ఇచ్చా. డైరెక్ట్ బ్రహ్మచారి అనే ఏమైనా ఉందా? నెంబర్ 1, ఎవరైతే బ్రహ్మ ముహూర్తములో లేస్తారో, ఎవరైతే బ్రహ్మ ముహూర్తమున మేల్కొంటారో వాళ్ళని ఏమంటాం? బ్రాహ్మణ్. ఓకే, బ్రాతో స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్తమున మేల్కొనే వాళ్ళని ఏమంటారు? బ్రాహ్మణ్. నెంబర్ 2 దినచర్యతో కనెక్ట్ చేయండి, బ్రా మీద వస్తుంది. నెంబర్ 2 చెప్పండి, వస్తుంది. నెంబర్ 2 దాన్ని ఏమంటారు? బ్రహ్మ జ్ఞానాన్ని ఆర్జించేవారు. నెంబర్ 2 బ్రహ్మ జ్ఞానాన్ని ఆర్జించేవారు బ్రాహ్మణ్. బ్రహ్మ జ్ఞానాన్ని ఆర్జించమనగా ఎక్కడ ఆర్జించాలి? ట్యూషనా? ఆన్లైనా? వెళ్ళాలి లక్ష్మీనారాయణ రాజ్యంలో. నారాయణ సంగమయుగంలో ఇలా పురుషార్థం చేశారు. ఇంట్లో కూర్చోనా? అటు ఇటు తీరుగా వారానికి ఒకసారి వచ్చా? ఇక చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మనం? లక్ష్మీనారాయణ రాజ్యంలో వెళ్ళాలి. శ్రీమాన్ నారాయణ యొక్క ఆత్మ సంగమయుగంలో, నిన్న చెప్పాడు కదా, ఇదే బ్రహ్మ యొక్క ఆత్మ యోగం చేస్తుంది. యోగేశ్వర్ శ్రీకృష్ణుడుగా అవుతారు. ఇక్కడ యోగం చేస్తున్నారు. సో అతని ఫాలోవర్స్ బ్రహ్మపుత్రులు. మరి బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఆర్జించాలో కథ ఖతర్నాక్ ఉంది లోపలికి వెళ్తే. ఓకే, పైన 3వది బ్రాహ్మణ్ అంటే చెప్పండి. బ్రాహ్మణ్ అంటే మళ్ళీ ఎక్కడైనా మేము బాంబేస్తారేమో అనుకుంటున్నా. బ్రాహ్మణ్ అంటే బ్రహ్మ భోజనాన్ని స్వీకరించు వాళ్ళు. ఆదివారం అవుతుంది కదా, ఈరోజు బ్రహ్మ భోజనం రాందంటే ఫుల్ నిండిపోద్ది. మామూలు యోగ తపస్య అంటే ఆలోచించి వస్తారు. ఎందుకు? యోగం తర్వాత కొద్ది బ్రహ్మ భోజనాలు అన్ని వెరైటీస్ ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేశారనుకో ఆటోమేటిక్ వస్తుంది కదా. అసలు బ్రహ్మ భోజనం అంటే ఏంది? ఇది మన లైఫ్తో జోడించబడింది, ప్రాక్టికల్ లైఫ్. సరే, బ్రహ్మ భోజనాన్ని స్వీకరించే వారు ఎవరు? బ్రాహ్మణ్. మరి భోజనం వండేటప్పుడు తినేటప్పుడు ఏ రూట్లో వండాలి? ఏ విధి ఏంటిది? ప్రాక్టికల్ వస్తుంది, స్టెప్ బై స్టెప్. ఓకే, 4వది మీరు చెప్పండి. బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ భోజనం. అయిపోయిందా? 4వది ఏంటిది? చెప్పండి గట్టిగా. మిగిలింది ఒకటే, ఏంటిది? నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిది? బ్రహ్మచర్యం అంటే ఏంది? ఏం ఆచరించారు బాబా? అది ఏం ఆచరించారు? ఫాలో బ్రహ్మ బాబా అంటారా? ఎక్కడున్నాం మనం? గృహస్థంలో, సమాజంలో, వ్యవహారంలో. బ్రహ్మచారి అంటే కమ్మండలం పంచగట్టుకోలే కదా. జీవితాన్ని బాబా అంటాడు, యోగి జీవితాలు జీవించు.
జీవితాన్ని యోగి జీవితం అనగా న్యాచురల్ లైట్ లైఫ్, న్యాచురల్ ఈజీ జీవితం. యోగి అంటే ఋషి లాగా జీవించడం. ఋషులు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. సాత్విక జీవితం అనగా బ్రహ్మ ప్లస్ ఆచరణ, బ్రహ్మ బాబా ఫాలో అనగా ఎగుడు దిగుడు పరిస్థితిలో. ఎస్, బ్రహ్మ బాబాకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది? ప్రపంచమంతా ఒకవైపు, ఒకే ఒక బాబా ఒకవైపు. సమాజంలో ఎన్ని విజ్ఞానాలు వచ్చింది? న్యూస్ లో దుష్ప్రచారం. ఎస్, జరిగిందా లేదా? దాడి చేయడానికి వచ్చారు, బంగ్లా తగలబెట్టడానికి వచ్చారు, శారీరక పరీక్ష వచ్చింది, సంబంధికుల్లో కూడా పరీక్ష వచ్చింది. చివరికి పిల్లలు 14 సంవత్సరాలు ఎవరికైతే పాలన చేశారో బాబా, ఎలా పాలన చేశారు? 14 సంవత్సరాలు బాబా నెయ్యితో పాలన చేశారు 3 పూటలు. విన్నరా? అది వాళ్ళ హిస్టరీ. అలాంటి వాళ్ళు కూడా బాబా ఇక్కడ ఏం లేదు, మేము వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకా పరీక్ష ఏంటిది? నీతో మాకు పని లేదు, శివ బాబాతో మాకు పని. తినేవాళ్ళే అంటున్నారు ఇంట్లో, మీతో మాకు పని. మురళిలో వస్తుంది కదా, అది ఏ సిచ్యువేషన్లో వచ్చింది? బాబా ఉన్నప్పుడే కదా వచ్చింది, అందుకనే మురళిలో వస్తుంది. నాలో బాబా వస్తారు, ఇక్కడ కాదు. నాలో మమ్మ వస్తుంది. రకరకాల అలజడి బాబా ముందు. కానీ ఒకటే ఒక నిశ్చయం, ఒకటే ఒక విశ్వాసం. అక్షర సేన ఒకవైపు, ఒకే ఒక బాబా ఒకవైపు, నిశ్చయం మరియు నశ, ఫాలో బ్రహ్మ బాబా. ఇదే మన లైఫ్ లో వస్తుంది. మనం జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు రకరకాల పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే పరీక్ష కదా. ఫాలో బ్రహ్మ బాబా అంటే, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ ప్లస్ ఆచరణ. బ్రహ్మ బాబా శివ బాబా యొక్క జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఆచరించారో మనం అలా ఆచరించిద్దాం. ఎలా ఆచరించారు? బాబా ముందు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏం చేసేవారు? ఎవరికి చెప్పేవాళ్ళు కాదు, డైరెక్ట్ శివబాబాతో మాట్లాడేవాళ్ళు. ఎలాంటి సమస్య వచ్చింది? ఒకసారి బాబా అంటున్నారు, బచ్చి आज पिकनिक जाएंगे బెగ్గర్ పాట్ టైంలో. బెగ్గర్ పాట్ కాదు, అది పరీక్ష ఘడియ. అది బెగ్గర్ పాట్ ఎప్పుడు రాలే. బచ్చి आज పిక్నిక్ జాయింగే. శివ బాబా అంటున్నారు, ఈరోజు పిల్లలకి పిక్నిక్ తీసుకెళ్దాం. బచ్చి హల్వా బనాయింగే మమ్మకు అంటున్నారు బాబా. జీ బాబా. భోలీ దాది మమ్మ మేనేజ్మెంట్ యజ్ఞానికి, భండారా కూడా మమ్మ భోలీ దాది కలిసి. మమ్మ జీ కైసే బోల్ దియా, కుచ్ హై నహీ కిచెన్ మే. తో కిచెన్ లో ఏం లేనే లేదు, జీరో, ఖాళీ అయి ఉన్నాయి. ఎట్లా జీ చెప్పావు? మమ్మ అన్నది చూ. ఎవరు ఆజ్ఞనిస్తున్నారు? ఆజ్ఞనిచ్చేవారు ఎవరు? ఎవరు మాట్లాడేది అర్థమయ్యేది కాదు. శివబాబా చెప్తున్నారా, బ్రహ్మబాబా చెప్తున్నారు, కంబైండ్ అన్నమాట. తర్వాత కొద్ది సమయం తర్వాత అంతా మురళి అయిన తర్వాత భోలీదాది వచ్చి బ్రహ్మబాబా చెవులో చెప్పింది, బాబా బాబానే తో పిక్నిక్ లే జానే కో కహా తో భండారా మే కుచ్ భీ నహీ హై. భండారాలో ఏమి లేదు బాబా, ఖాళీ ఉంది, ఏం చేయాలి? అచ్చా బచ్చి, కోయి బాత్ నహీ. దేఖో బచ్చి, మై భీ సమర్పిత్ హూ. నేను కూడా సమర్పితమయ్యాను యజ్ఞానికి. చివరికి నాది ధనము కూడా ఏమీ లేదు, తనువు కూడా నాది కాదు, బాబాకి ఇచ్చేశాను. చేయించేవారు బాబా వచ్చి బైఠ్ జాओ योग में, మస్త్ ఫకీర్. ఆ ఫోజు చూశారు కదా, విష్ణు చతుర్భుజుల ఫోజు. అది ఏ సమయం ఫోజు? అది ఏ సమయంలో ఫోజు? బెగ్గర్ పార్ట్ టైమ్స్ ఫోజు. అది అన్ని ఉన్నప్పుడు ఫోజు కాదు, ఏమి లేనప్పుడు స్థితి అది బాబాది. ఆ ఫోజు ఏం చేసేవాడు? మాట్లాడేవారు, బాబా ఈ శరీరం నీకు ఇచ్చా, యజ్ఞం మీది, యజ్ఞ పిల్లల మీది. కానీ శివబాబా పరీక్ష తీసుకున్నాడు. నేను కూడా నీకు సమర్పితం చేసేసా, నీ ఇష్టం, ఏం చేస్తావు నీ ఇష్టం అంటే టోటల్ సరెండర్. బ్రహ్మచారి అంటే ఇది. అలాగే మన జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు కొన్ని వస్తాయి ఆటంకాలు, సమాజం నుంచి, సంబంధికుల నుంచి, సంస్కారాల ద్వారా రావచ్చు. అయినంత మాత్రాన బాబాను వదలకూడదు. చాలా మంది ముఖం తిప్పేస్తారు, చాలా మంది సిస్టర్లు అలిగిపోతారు. ఏంది ఇదంతా మాయా దాడి? ఎవరితో అలుగుతున్నాం? ఎవరికి పవర్ చూపిస్తున్నాం? బాబా అంటారు, నీ పవర్ ఉందా చూపించుకో అంటాడు. ఎంత ఉందో నేను కూడా చూస్తా. అందుకని భగవంతుడు కార్యం పైన నిశ్చయం.
భగవంతుడు కార్యంపై డౌట్ వచ్చింది అనుకోండి, పవర్ రాదు, ఆగిపోతుంది. అనుభవం చేసి చూడండి. మనకి ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఉదాహరణకి తప్పు జరిగింది అనుకోండి, వచ్చి కూర్చోండి, అనుభవం వస్తుందా? బాబాతో విత్ ఇన్ సెకండ్ మీరు చెప్పండి, అన్ని ఫ్లో చేసేయండి. బాబా ఇది ఇది జరిగింది, ఏం చేయమంటాం? బాబా ఇలా అయింది, బాబా క్షమాసాగరుడు. విత్ ఇన్ సెకండ్ మీరు అనుభవం చేసి చూడొచ్చు, మైండ్ తేలికైపోతుంది అదే క్షణంలో. అనుభవం ఉందా? ఇది అన్నమాట బ్రహ్మచారి అంటే. అర్థమైంది? ఇంత ఖతర్నాక్ కథ ఉంది ఇందులో, అర్థమైందిగా? ఇలా మన ముందు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, నాది అనుకునే వాళ్ళ నుంచి వచ్చింది అనుకోండి, అదరవద్దు, బెదరవద్దు. అందుకని ఈ జ్ఞానాన్ని అనుకోకండి భారం. ఈ జ్ఞానం లేకపోతేనే మహాఘోరం. అందుకని ఈ జ్ఞానంతో పెట్టలేదు బేరం. బాబా చెప్తున్నారు సర్వ వేదాల సారం, విని మార్చుకుందాం వ్యవహారం, వ్యవహారం, వ్యవహారం. అందుకని బ్రాహ్మణ్ అంటే ఇది ఫౌండేషన్. నెక్స్ట్ 5వ లక్షణం ఏంటిది? 5వ లక్షణం, 5 లక్షణాలు, 4 అనుకున్నా, ఇంకోటి ఉంది. బ్రాహ్మణ్ అంటే బ్రహ్మ మహాతత్వంలో ఉన్న పరమాత్మను జ్ఞాపకం చేయడం. బ్రాహ్మణ్ అంటే ఏంటిది? బ్రహ్మ మహాతత్వంలో ఉన్న పరమాత్మను జ్ఞాపకం చేయడం. చేద్దామా? 7:30 ట్రాఫిక్ కంట్రోల్. ఎలా చేద్దాం? జ్ఞానశ్వరుడి యొక్క సన్ముఖంలో నేను ఆత్మ బింది తెలియాడుతూ ఉన్నాను. డీప్ సైలెన్స్. ఓకే, ఓం శాంతి. చెక్కింగ్ అయిందా? ఏ బ్రాహ్మణ్? పరిపూర్ణ బ్రాహ్మణ, హాఫ్ కాస్ట్ బ్రాహ్మణ? ఈ 4 లక్షణాల్లో సగం సగం ఉందంటే సత్యయుగంలో రాలేరు. ఎక్కడ వస్తారు మరి? త్రేతాయుగం. అందుకని రోజు స్టడీ నేర్చుకోవాలి. నెక్స్ట్ గాడ్లీ యూనివర్సిటీ కదా. ఓకే, చదువు నేర్పించేవారు ఎవరు? ఎక్కడ? ఎవరమ్మా? బయట డాక్టర్ చదువు నేర్చుకుంటే పెద్ద హాస్పిటల్లో ట్రైనింగ్ చేసి ప్రాక్టీస్ చేసి కష్టపడితే డాక్టర్ అవుతారు. ఇక్కడ చదువు నేర్పించేవారు ఎవరు? గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. భగవంతుడు కూర్చుని ఆత్మలకు చదువు నేర్పుతున్నారు. మరి భగవంతుడు చదువు నేర్పించే స్టడీలో రాజులు అవ్వలేరా? ప్రతి బిడ్డ మనిషి చదువు నేర్పుతూనే లాయర్, డాక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అవుతారు. ఎస్, కరెక్టేనా? ఎవరు చదువు నేర్పితే? మనుషులు, సామాజిక చదువు. కానీ ఇక్కడ భగవంతుడు కూర్చొని 3 లోకాలు 4 యుగాల యొక్క స్పష్టీకరణ ఇస్తున్నారు. స్పష్టీకరణ తెలిసిన ఆత్మ రాజుగా అవుతుందా కాదా? ఇప్పుడు మనమంతా రాజులుగా అవుతామా? అంటారు కదా, రాజాతి రాజా, రాజా మార్తాండ, బాహుబలి, వీరాతి వీర. మరి మనమెవరో? మనం రాజులం అవుతామా కామా? అవుతాం. ఇక్కడ కూడా రాజులుగా అవ్వడానికి 4 లక్షణాలు. సత్యుగంలో వద్దామా, త్రేతాయుగంలో వద్దామా? సత్యుగంలో వచ్చే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, త్రేతాయుగంలో వచ్చే వాళ్ళు యుద్ధం చేస్తారు. క్షత్రియులు అవుదామా, రాజాతి రాజులు అవుదామా, చక్రవర్తులు? సత్యుగి సంస్కారం ఏంటిది? ఎంజాయ్. త్రేతాయుగి సంస్కారం ఏంటిది? సంఘర్షణ. ఇప్పుడు చెప్పండి, బాబా చదువు నేర్పుతున్నారు, ప్రతి పుత్రుడు రాజుగా అవుతారా కారా? అవుతారా? అవుతారు. కేటగిరీ ఉంది. నా యొక్క ఆలోచన ఫ్రీక్వెన్సీ ఇక్కడే తిరిగితే అంతే లభిస్తుంది. ఓకే, ఏరియా వరకు. నా యొక్క ఆలోచన వృత్తి కరెక్ట్ బెహద్దులు వెళ్ళిపోతే బేదులు వెళ్ళిపోతాం. ఎలా? ఒక రాజుగా అవ్వడానికి 4 లక్షణాలు. ఇందులో
ఒక బ్రాహ్మణుడుగా పరిపూర్ణ బ్రాహ్మణుడు అవ్వడానికి 5 లక్షణాలు, ఒక రాజులుగా అవ్వడానికి ఎన్ని లక్షణాలు? 4. చెప్పండి ఏంటి అవి? ఒక రాజుగా మనం ఎలా స్వీకరించగలుగుతాం? ఒక రాజుని రాజుగా ఎలా స్వీకరించగలుగుతాం? నెంబర్ 1 చెప్పండి. ఏ లక్షణాలు ఉంటే, ఏ గుర్తులు ఉంటే రాజు అని యాక్సెప్ట్ చేస్తాం? అన్నయ్యలు అమ్మా వెరీ గుడ్, బాగా చెప్పారు, చప్పట్లు కొట్టండి. ధైర్యాన్ని మరో శబ్దమే శక్తి, అంతేనా? ఒక రాజులో శక్తి ఉంటే రాజు అని ఒప్పుకుంటాం, కరెక్ట్. రెండవది అమ్మా సహనం, వెరీ గుడ్, బాగా చెప్పారు, చప్పట్లు కొట్టండి. సహనానికి మరో రూపమే త్యాగం, సేవాభావ, అంతేనా? సేవాభావి బోల్తేనా? త్యాగ్, సేవా భావన. ఒక రాజులో సేవా భావనే ఉండాలి, అప్పుడు రాజు అని ఒప్పుకుంటాం. 2 వచ్చేసినాయి, కాఫీ చేయండి. ఇంకా 3వది చెప్పండి. సత్యత, సేవాభావంలో వచ్చేసింది, త్యాగ భావనలో, సేవా భావనలో వచ్చేసింది. ఒక రాజు శక్తివంతుడే ఉంటారు, ఒక రాజు త్యాగవంతుడే ఉంటారు. ఓకే, సేవా భావనమై ఉంటాడు ప్రజల పట్ల. 3వది వచ్చేసింది, త్యాగ భావనంలో వచ్చేసింది. ఇంకా అమ్మా ఒక రాజు హోషియార్, హోషియారి. ఒక రాజు ఏంటిది? ధారణ ఏంటిది? 4 సబ్జెక్టు ద్వారా 4 శక్తి వస్తుంది. అది 2500 సంవత్సరాలు మనం రూలింగ్ అండ్ కంట్రోలింగ్ పవర్ మన చేతిలో ఉండేది. ఈ పవర్స్ ద్వారా, రాజయోగము ద్వారా 4 సబ్జెక్ట్ ద్వారా 4 క్లూ ఇచ్చా, క్యాచ్ చేయండి. 4 సబ్జెక్ట్ ద్వారా 4 పవర్ వస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది? జ్ఞానం ద్వారా ఏ పవర్ వస్తుంది? బుద్ధివాన్ బనేగా. మంత్రి అవసరం లేదు. ఒక మినిస్టర్కి ఎన్ని డిపార్ట్మెంట్ అన్నయ్య? ఒక రాష్ట్రపతికి ఎన్ని డిపార్ట్మెంట్ కదా? ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఎన్ని డిపార్ట్మెంట్? అక్కడ మంత్రి అవసరం లేదు. రూలింగ్ అండ్ కంట్రోల్ ఇవ్వ. అందుకని రోజు జ్ఞాన చింతన, జ్ఞానం వింటుంటే బుద్ధి వికసిస్తుంది. అందుకని బాబాకి అన్నారు దివ్య బుద్ధి విధాత. అందుకని జ్ఞానం ద్వారా ఏమొస్తుంది మనకి? బుద్ధి. అందుకని బుద్ధివంతుడై ఉంటారు, అనగా వివేకవంతుడై ఉంటారు. ఒక రాజు ఎలా ఉంటారు? వివేకవంతుడై ఉంటారు. నెక్స్ట్ చెప్పండి, ఒక రాజు ఎలా ఉంటాడు? యోగం ద్వారా ఏమొస్తుంది? యోగం ద్వారా ఏమొస్తుంది? శక్తివంతుడై ఉంటారు, ధైర్యవంతుడు అన్నారుగా మీరు. ఒక రాజు శక్తివంతుడే వస్తారు, యోగం బాగు చేస్తే పవర్ వస్తుంది. 3వ సబ్జెక్ట్ ఏంటిది? ధారణ. ఏం చేయాలి ధారణ? మన ధారణ ఏంటిది? మన ఫౌండేషన్ ఏంటిది జీవితానికి? బాబాకి ఆకర్షించేది ఏంటిది? బాబా ఏ విషయంలో ఇష్టపడతారు? బాబాకి అతి ప్రియమైన వస్తువు ఏది? మురళి మనకు చెప్తారు, ఆయన అతనికి ఇష్టమైంది. ధారణ ఏం చేయాలి? ఫౌండేషన్ ఏంటిది? గట్టి చెప్పరే మరి. ఫౌండేషన్ ఏంటిది? ఫౌండేషన్ ఏంటిది? పవిత్రత, అనగా చరిత్రవాన్. ఏక రాజా చరిత్రవాన్ రేగా, చరిత్రవంతుడై ఉంటారు. 3 వచ్చేసిందా? 4 త్యాగవంతుడై ఉంటారు. చరిత్ర ఉంది, బుద్ధి లేదు, శక్తి ఉంది, ధారణ ఉంది, రాజు అంటమా? బుద్ధి లేదు, చరిత్ర ఉంది, శక్తి ఉంది, ధారణ ఉంది, త్యాగం ఉంది, రాజు అంటమా? పర్ఫెక్ట్ ఉంటే ఎక్కడ వస్తాం? సత్యయుగంలో వస్తాం. మరి డిఫెక్ట్ వస్తే అంతేనంటారా? మరి నేను ఆత్మ ఎక్కడికున్నా ఇప్పటికిప్పుడే తేలిపోద్ది. ఎవరు చెప్పేది ఎందుకు? అందుకనే బాబా ఏమంటున్నారంటే, రాజా ఎలా ఉంటాడు? దేతేచలో. లక్ష్మీదేవి ఎలా ఉంది? వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. అందుకనే బాబా నుండి లభించినటువంటి జ్ఞానము, గుణము, శక్తి. ఇంకేముందమ్మా? ఖజానాలు ఏంటిది? ఖజానాలు ఏంటిది? ఏమేం ఖజానాలు లేవా? ఖజానాలు దాచిపెట్టుకున్నారు కదా, తీయండి బయటికి. సప్త గుణాలు ఖజానా, సమయం ఖజానా, సంకల్పం ఖజానా, శ్వాస ఖజానా. ఈ ఖజానాలు పంచమంటున్నారు. ఎలా పంచాలి?
నిన్న కూడా అన్నారు కదా బాబా, జ్ఞాన రత్నాలను పంచండి. జ్ఞానం ఏంటిది? రత్నాలు. రత్నాలను ఎలా పంచాలి? ఎవడు పడితే వాడు పంచుతామా? పంచే విధానం ఏంటిది? పంచడం అనగా ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం చెప్పడం కాదు. ఇది అర్థం అవ్వట్లే. జ్ఞానం ఎలా చెప్పాలనేది బలవంతంగా చెప్పే జ్ఞానం కూడా కాదు. ఎక్కడ పడితే అక్కడ పంచే జ్ఞానం కూడా కాదు. ఏంటిది? బాబా మహావాక్యలు వర్షన్స్ ఏంటిది? ఒక్కొక్క వర్షన్స్ లైఫ్ పిహెచ్డి రత్నాలది డివైన్ వర్షన్స్ పవర్ఫుల్ బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడ పడితే అక్కడ పంచడం అంటే అర్థమైంది. బాబా అన్నారు జ్ఞానం చెప్పమంటే మనం ఎవరైనా పిలవకుండానే పోయి చెప్పామనుకో రియాక్ట్ అవుతుంది. జ్ఞానం రాళ్ళు అయిపోద్ది. విధి 3 నిన్నటి మురళి మీరు విని ఉండొచ్చు. ఉదయం 3-4 నెలల తర్వాత బాబా చెప్పారు పురుషార్థం చేయండి. జ్ఞానరత్నాలు పంచే ముందు దేహి అభిమానిగా అయ్యే పురుషార్థం. దేహి అభిమానిగై అనుభవంలో వెళ్ళి అప్పుడు నిశ్చయంతో చెప్పినప్పుడు దేహి యొక్క స్వరూపంలో చెప్పినప్పుడు ఏ ఆత్మ అయితే వింటుందిగా అది దేహియే. అది ఆకర్షిస్తుంది, ఠోస్ ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. అందువల్ల పురుషార్థం లక్ష్యం ఏంటిది? నేను ఆత్మ ఇప్పుడు పరంధామం వెళ్ళి సత్యయుగంలో ఉన్నత పదవి పొందాలి. నిన్నటి మురళి కదా. అందుకని జ్ఞానరత్నాలను పంచడం అనగా, ఖజానాలు ఇవ్వడం అనగా, దానం చేయడం అనగా, ఎలా దానం చేద్దాం? బాబా అంటాడు స్వరూపాలు భిన్న భిన్న స్వరూపాల యొక్క అభ్యాసం చేసి తర్వాత దానం చేయి. భిన్న భిన్న స్వరూపాలు ఏంటిది? ఖజానాలు బాగా తెలుసు. స్వరూపం ఏంటిది? స్వస్వరూపం, స్వధర్మం, స్వదేశం. స్వస్వరూపం యొక్క అభ్యాసం చేస్తే దీనివల్ల బెనిఫిట్, ప్రాక్టికల్ బెనిఫిట్, ఒంటరితనం ఉండదు, చికాకు ఉండదు, చింత ఉండదు, టెన్షన్ ఉండదు, భయం ఉండదు, సంకల్ప వికల్పాలు రావు. చేద్దామా? రెడీనా? ఏ స్వరూపం? 4 స్వరూపాలు. కానీ బాబా అంటాడు స్వస్వరూపం. మురళి యొక్క రసం, మురళి యొక్క ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది? అందరు చేయాలనుకుంటున్నారా? రేపు స్టార్ట్ చేయండి. సద్గురు వారు కదా. ఎలా వినాలి మురళి? గబగబ గబగబ వచ్చి కూర్చుంటాం, లేకపోతే మురళి స్టార్ట్ అయి వచ్చిన తర్వాత కూర్చుంటాం. ఏం చెప్పారు బాబా? రోజు విన్నదే కదా, రోజు విన్నదే కదా. విధి ఉంది, మురళి వినే విధి. 15 నిమిషాలు 30 నిమిషాల ముందు రావాలి. ఎందుకంటే బాబా ఎవరు? విదేహి. మహావాక్యాలు ఎవరి? విదేహి. ఎవరు వింటుంది? విదేహి ఆత్మ. సిస్టమ్ ఇది. విదేహి తండ్రి విదేహి ఆత్మల కోసం చెప్తున్నప్పుడు అబ్జర్వేషన్ పవర్ ఏదైతే ఉందో మురళి యొక్క హై ఫ్రీక్వెన్సీ, అది ఆత్మ అభిమాని బాబా అంటాడు. ఆత్మగా ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చినప్పుడు ఆత్మ అతి ఇంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకుంటుంది. అంటే భర్పూర్ రిలాక్స్. అతి ఇంద్రియం అంటే లోపల సంతోషం అనిపిస్తుంది. బాబా నా కోసం చెప్తున్నట్టు అనిపిస్తుంది. బాడీ కాన్షియస్ లో వచ్చి మురళి వింటే ఇక్కడి నుంచి వస్తుంది, పక్కన నుంచి వెళ్ళిపోతుంది. లేదు నిద్ర అయినా వస్తుంది. ఎందుకంటే టేస్ట్ వాళ్ళే కదా. ఎందుకంటే సైన్స్ వాళ్ళు అంటారు అనమాట, ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు, యువర్ లైఫ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్. నీకు లభించిన ఈ సమయాన్ని సుఖంగా, ఎంజాయ్గా, ఆనందంగా దాన్ని ఆస్వాదించు. మరి మనది ఏ యుగమో ఇది? మనకి ఏ యుగంలో ఉన్నాం మనం? సంగమయుగం. దాని మహిమ ఏంటిది? సంగమయుగం ఎలాంటి యుగం? సంబరాల యుగం. సంగమయుగం ఎలాంటి యుగం? సంతోషకరమైన యుగం. అందుకని ఈరోజు మనకి పండుగే పండుగ, మాయకి దండుగే దండుగ. అంతేనా? సో స్వస్వరూపం యొక్క అభ్యాసం చేద్దాం. రెడ్ లైట్, సైలెన్స్ మ్యూజిక్. బుద్ధి నేత్రం ఓపెన్ చేసి అందులో చిత్రాన్ని చిత్రీకరించండి. టేస్ట్ వస్తుంది. ఓకే, రైట్. స్ట్రైట్ గా కూర్చోండి. 2 నయనాలను ఓపెన్ చేయండి. ఫోకస్ చేయండి ప్రకృతి రూపీ కుటీరంలో.
మస్తక సింహాసనం పైన నేను ఆత్మ జ్యోతి ప్రకాశ స్వరూపాన్ని. స్వయాన్ని స్వయం బుద్ధి రూపీ నేత్రంలో రెండు నయనాల మధ్యలో ప్రకాశించే జ్వాలా ప్రకాశం. సుందర బిందు స్వరూపం. బిందులో ఉన్న సుందర ప్రతిబింబాన్ని చూడండి. రెండు నయనాల మధ్యలో గోల్డెన్ ప్రచండ ప్రకాశం, డివైన్ లైట్. నేను ఆత్మ ప్రకృతి పురుష్ ఆత్మను రెండు నయనాల మధ్యలో అగ్ని ప్రకాశం, జ్వాలా ప్రకాశం. నేనే ఆది శక్తి. ఫోకస్ చేయండి. బ్రుకటి రూపీ కుటీరంలో సప్త రంగుల కిరణాల యొక్క డైమండ్ నేనాత్మ వజ్రం వలె ప్రకాశిస్తూ ఉన్నాను. నేను లేని ఈ దేహం నశ్వరం. నశ్వరమైన దేహంలో శాశ్వతమైన అనాది శక్తి. నిలబడండి 1 మినిట్ అందరూ. ఫీల్ చేయండి. నేను ఆత్మ భౌతికమైన దేహంలో 1 ఫీట్ పైన చూడండి. మరో ప్రకాశ దేహంలో మెరుస్తూ ఉన్నాను. లైట్ శాంతి స్తంభం వలె, ప్రకాశ స్తంభం వలె 1 ఫీట్ పైన భౌతిక దేహం నుండి మరో ప్రకాశ దేహాన్ని ధారణ చేశా. లైట్ మస్తకములో రంగు రంగుల కిరణాలు, ప్రకాశ దేహం నుండి శీతలత ప్రకంపనాలు. మస్తకము ఎదురుగా చూడండి. ఆకాశంలో దట్టమైన మేఘాలు, గాఢమైన చీకటి. ఆ దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ ఉదయిస్తూ ఉన్నటువంటి స్వయం జ్ఞాన శూరుడు బాబా. శక్తి ప్రకాశం, శక్తి శూరుడు. 3 ఫీట్ ఎదురుగా చూడండి. మహాజ్యోతి యొక్క ప్రచండ ప్రకాశం, అనంత ప్రవాహం నా మస్తకానికి స్పర్శిస్తుంది.
సుందర ప్రతిబింబం, ప్రతిబింబం నుంచి ఉద్భవించే పవిత్రత ప్రచండ ప్రవాహం మస్తకానికి స్పర్శిస్తుంది. నేను ఆత్మ. ఫోకస్ చేయండి. లైట్ హౌస్ మస్తకం నుంచి ప్రచండ ప్రవాహం. చేతులు చాపండి. ఇలా శిరస్సు పైన బాబా స్వదర్శన చక్రము వలె సప్త రంగుల కిరణాల ఫౌంటైన్, టోటల్ సుఖం, శాంతి, సర్వ గుణాలు చేతులు నిండుతుంది. ఇముడ్చుకోండి. ఫుల్ హీట్. తిప్పండి. మస్తకం నుంచి, నయనాల నుంచి చెవుల పైన కూర్చోండి. ఓం శాంతి. చేతులెత్తండి. ఎంతమందికి మంచిగా అనిపించింది? ఈజీ కదా? ఇదేంటిది? గుణాలు, శక్తులు. బుద్ధి అనే కెమెరాలో, బుద్ధి అనే ప్రాజెక్టర్లో ఏం చేయాలి? ఇప్పుడు కెమెరా ఉంది కదా, రికార్డింగ్ అవుతుందా? ప్రతి మాట, ప్రతి మహావాక్యం, ప్రతి అలజడి సేమ్ బుద్ధి రూపీ కెమెరాలో చిత్రాన్ని చిత్రీకరించాలి. శివబాబా అనగానే బ్యూటీ చూడాలి. నేను ఆత్మ, నా బ్యూటీ చూడాలి. ఇంటర్నల్ బ్యూటీ. నెక్స్ట్, నేను ఆత్మ, ఆది శక్తి. నేను సాధారణమైన ఆత్మను కానంటే కాను. నేనెవరు? నేను అసంభవాన్ని సంభవం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ. అందుకని సమానం అవసరం. ఖజానాలను పంచేటప్పుడు ఏం కావాలి? సమానం. ఏం సమానం? స్వయం పరమాత్మ శివబాబా నాతో ఉన్నారు. ఖజానాలు ఇచ్చేటప్పుడు బాబా అంటాడు, శ్రేష్టమైన వృత్తి ద్వారా ఇతరుల యొక్క వృత్తిని పరివర్తన చేయవచ్చు. వృత్తి యొక్క నిర్మాణం ఎలా తయారవుతుంది? శ్రేష్టమైన స్మృతి ద్వారా. స్మృతి సే వృత్తి, వృత్తి ద్వారా వాయుమండల నిర్మాణం. అందుకనే ఫాలో బ్రహ్మ బాబా అంటే నాదిని నీదిలో చేయడం. నాదిని నీదిలో ఎలా చేయాలి? ఏమంటాం బాబాకి? తేరా సో మేరా. నాదంతా నీది, లేకపోతే నీదంతా నాది, నాది నాకేనా? అట్లా కాదు కదా. అందుకనే దీనిని బాబా అంటారు ఖజానాలతో ఆడుకోవడం అనగా, ఫర్ ఎగ్జాంపుల్ నాదిని నీది అని ఎలా చేద్దాం? నేను బలం ఎందుకు రావట్లే? యోగంలో కూర్చుంటే బలం రావాలి కదా. దాది వాళ్ళు ఎంత బలం లభించేది, బ్రహ్మబాబాలు ఎంత బలం ఆత్మలో ఎందుకు రావట్లే? బాబాన్నారు గృహస్థంలోనే ఉండండి, నన్ను జ్ఞాపకం చేయండి, బలం వస్తుంది. ఎందుకు రావట్లే? పట్టుకొని ఉన్నాం. పట్టుకుంటే తట్టుకోలేము, పట్టుకుంటే తట్టుకోలేము. కాబట్టి ఏం చేయాలి? విడిచిపెట్టలేము. నవీకరణ కావాలి, కొత్తదనం కావాలి, రుచి కావాలి, ఆనందం కావాలి. ఎవరికి? ఆత్మకి. ఆత్మ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? ఆ పరం చైతన్య శక్తి పరమాత్మతో సంబంధం జోడించినప్పుడు. ఏదైనా సంబంధం తక్కువ ఉంటే తప్పకుండా లాగుతుంది. పరం ఆనంద యొక్క స్థితిలో వెళ్ళకపోతే, తినకపోతే, గుణాలను నింపకపోతే, ఎంజాయ్ చేయకపోతే, ఎందుకంటే మనస్సు ప్రతి క్షణం ప్రతిరోజు కొత్తదనం కావాలి. టేస్టీ. ఒకటే భోజనం చేయండి, ఎలా ఉంటుంది? అందుకని లైఫ్లో కొత్తదనంగా ఆస్వాదించాలి, కొత్తగా జీవించాలి. లేకపోతే బోరు కొడుతుంది. పైన నుంచి లాగకపోతే కింద నుంచి లాగుతుంది ఆత్మ.
సేమ్ ప్రాసెస్ కావాల్సిందే. అడిగారనమాట, సిగరెట్ ఎందుకు తాగుతున్నారు, డ్రగ్స్ ఎందుకు వేస్తున్నారు, మద్యపానం ఎందుకు వేస్తున్నారు? రిజల్ట్ ఏంటిది? సిగరెట్ తాగేటప్పుడు రిలాక్స్ అనుభవం అవుతుంది, మద్యపానం తాగేటప్పుడు ప్రెషర్ తగ్గుతుంది, భ్రాంతి ఉండదు. అది దేహీ అభిమాని స్థితి, అది దేహీ అభిమాని స్థితి. కానీ ఆధారం ఏంటిది? నెగిటివ్. కాబట్టి దుష్పరిణామం వస్తుంది. ప్రతి ఆత్మకి ఏం కావాలి? ధనం. ఎందుకు ధనం? దేనికి? ధనం సంపాదిస్తామంటాం కదా, దాని సారం ఏంటిది? సుఖం కొరకు. సంబంధాలు దేనికి? ప్రేమ కొరకు. అంతేనమ్మా? అంతేనా? ప్రతి ఆత్మకి ఏం కావాలి? కొత్త ధనం, సుఖశాంతులే. కానీ బాబా మనకు షార్ట్ కట్ చెప్పారు. అందుకని ఖజానాలను పంచడం అనగా ముందు బలము కావాలి మనకి, ఇముడ్చుకోవాలి కదా ఖజానాని. అందుకని లైఫ్ చూడండి, బ్రాహ్మణ లైఫ్ ముందు వినడంలో పోతుంది, రెండోది అర్థం చేసుకోవడంలో పోతుంది, నాలుగోది అనుభవం చేసుకోవడంలో పోతుంది, ఐదవది ధారణ చేయడం, లాస్ట్ సబ్జెక్ట్. అందుకని బాబా అంటారు, సాగరుడి దగ్గర కొంతమంది ఒడ్డున వస్తారంట, ఒడ్డున వచ్చి చల్లదనాన్ని అనుభవం చేస్తారు, కొంతమంది కాళ్ళు తడుపుతారంట, కొంతమంది తేలియాడు మునుగుతారు, నాలుగోది లోతులో డీప్ సైలెన్స్. మనం ఏ లిస్టులో వస్తున్నాం? వాతావరణం బాగుంది, పరివారం బాగుందని వస్తున్నామా? లేదు, అప్పుడప్పుడు యోగా బట్టి పెడతారు, యోగం చేసుకుంటున్న బాగుంది అలానే వస్తున్నామా? ఎలా రావాలి చెప్పండి? లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ట్రైన్ వెళ్తా ఉంది, ట్రైన్లో కూడా జనరల్ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఏసీ ఉంటుంది, అంతే కదా? ఫస్ట్ ఏసీ ఉంటుంది, ముందు భోగి. మన జీవితానికి శివబాబా భోగి. పాట ఏదో ఉంది కదా, సంగమయ్య గారు రైలు బట్టి వచ్చిందండి, వచ్చిందండి, నడుస్తుంది. ఇప్పుడు ఏ డబ్బులో ఎక్కాలో మనం? జనరలా? కంపు వాసన, దుర్గంధం. జనరల్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానంలో నడుస్తున్నాం, కానీ పాత సంస్కారాలు పరిచేస్తుంది. జ్ఞానంలో ఏదో నడుస్తున్న పైన పైన చూపించుకోవడానికి, కానీ లైఫ్ సంస్కారాలు అవే ఉన్నాయి. జనరల్ లైఫ్. స్లిప్పర్ ఏంటిది? మురళి వింటున్నాం, యోగం చేస్తున్నాం, కానీ తల బరువు ఉంది, బాధ్యత బరువు. నడుస్తున్నాం బ్రాహ్మణ్ లైఫ్. స్లిప్పర్ ఏంటిది? బరువు ఉంది, అలజడి. థర్డ్ ఏసీ ఏంటిది? జీవిస్తున్నాం, నడుస్తున్నాం, అనుభవాలు కూడా అవుతుంది, కూల్. యోగం చేసినప్పుడు యోగానుభూతులు అవుతుంది, కానీ సంస్కారాలు పోవట్లేదే. అదేంటిది? సెకండ్ ఏసీ ఏంటిది? మీరు కంఫర్టబుల్గా కాండి, నేను కంఫర్టబుల్గా అవుతాం, మీరు సుఖంగా ఉండండి, నేను సుఖంగా ఉంటా. ఫస్ట్ ఏసీ ఏంటిది? డీప్ సైలెన్స్, ఎవరు రావద్దు, ఒకరే షార్ట్ కట్, ఐఎమ్ విఐపి, స్పెషల్ కోటా ఇది. అంతేనా? జనరల్ వారు ప్రవేశించారు, ఇది వచ్చారు, టీటీ పట్టుకుంటారు. ఎందుకంటే అఫీషియల్ కోటా. ఈ అఫీషియల్ కోటా 8 సీట్లు ఫిక్స్ అయిపోయినాయి, అష్టరత్నాలు. మరి మన కోట, అందుకనే వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఇప్పుడు కూడా వెయిటింగ్ ఉంది, లాస్ట్ సఫర్ట్. ఇది మన లైఫ్. అందుకనే బలం, యోగంలో బల అనుభూతి కావాలా? ఎంతమంది చేతులు ఎత్తండి. అవుతుంది. విధి ఉన్నాయి, మన విధిని మర్చిపోతాం, పైన పైన వింటేస్తున్నాం. నాది నేను ఇది అన్నాడు కదా, అంటే మనం మైండ్ వరకే తిప్పుతున్నాం, దాన్ని యాక్సెప్ట్ చేయలే, మనం స్వీకరించలే. పరివర్తన ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్వీకరించినప్పుడు. వినడం వల్ల కుదరదు, ఈదడం వల్ల కూడా కుదరదు, ఎంతైనా జ్ఞాని చెప్పండి. కానీ ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఇప్పుడు నాదిని నీదిగా ఎలా చేద్దాం చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, స్థూలంగా ఈజీ ప్రాసెస్. ఉదాహరణకి స్థూలంగా ఈ మైక్ ఎవరిది? ఏమంటామనే? బాబాది. ఈ ఫ్యాన్ ఎవరిది? ఈ లైట్ ఎవరిది? ఈ మొబైల్ ఎవరిది? ఈ టీపా ఎవరిది? ప్రతి వస్తువుకి ఏం యాడ్ చేస్తున్నా? ప్రతి వస్తువుకి ఏం యాడ్ చేస్తున్నా? విధి ఇదే. ప్రతి వస్తువుకి ఏం యాడ్ చేస్తున్నా? సేమ్ టు సేమ్. ఇంట్లో కూడా ఇదే యాడ్ చేయాలి. ఇంట్లో కూడా ఇల్లు, వస్తు, వైభోగ సాధనాలు, పిల్లలు, జల్లలు, మనవలు, ముని మనవలు, ఎవరు వీళ్ళంతా?
బాబా సంతానం, వీళ్ళంతా దేవీ దేవత ఆత్మల. ఒక బీకే ఉందంటే 100% తన ఇరుగు పొరుగు ఇంకా దేవీ దేవతల ఆత్మలు ఉందాం. కాకపోతే కార్మిక్ అకౌంట్ ద్వారా వచ్చాం కాబట్టి 3 రకాలుగా కార్మిక్ అకౌంట్ క్లియర్ అవుతుంది. ఒకటి సహన శక్తి ద్వారా, రెండోది యోగ బలం ద్వారా, మూడోది కర్మభోగము ద్వారా. సహించేటప్పుడు సంతోషంగా సహించలేదనుకో వడ్డీ పెరిగిపోతుంది, కర్మల వడ్డీ. కాబట్టి యోగ బలం ద్వారా చాలా డెప్త్ సబ్జెక్ట్. అందుకని వంట వండేటప్పుడు, ఆ వంటలో మంట పెట్టేటప్పుడు ఆ వంట అవుతుంది పంట, జ్ఞాన యోగాలతో. అందుకని వంటని వంట రూమ్ కాకుండా పరివర్తన చేసింది ఆలోచన విధానం. ఇప్పుడు వంటగది ఎవరిది? మధువంలో రాస్తారు కదా, బాబా భండారాలో ఏం రాస్తారు? భోలానాథుని భండారా. దీనిపైన ప్రాక్టికల్ కథ ఉంది కానీ టైం అయిపోయింది. టైం ఉందా? ప్రాక్టికల్ చెప్తా. ఇందులో జరిగిన ఘటనలు మీ ఇంట్లో ఇప్పుడు పిల్లలంతా జనరేషన్ వేరు, మనం జీవిస్తున్న పాత ఖాతాల జనరేషన్ వేరు. ఎస్ ఆర్ నో? కరెక్టే కదా? ఇప్పుడు ఏ జనరేషన్ ఇది? 5G టెక్నాలజికల్ తోటి మనం కనెక్ట్ అవుతాం, శివజీ టెక్నాలజికల్. కానీ పిల్లలు ఏమవుతున్నారు? తల్లిదండ్రులు 10వ తరగతి లోపు, మీరు తల్లిదండ్రులు 11, 12వ తరగతి అయిన తర్వాత తల్లిదండ్రులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎందుకు ఫ్రెండ్స్ లాగా ఉండాలంటే ప్రతి ఆత్మ వరల్డ్ డ్రామాలో స్వతంత్రం. ప్రతి ఆత్మ స్వతంత్రత అనుభూతిని పొందుతుంది. ఎవరి పార్ట్ వాళ్ళదే. కానీ ఆ పార్ట్లో కరెక్షన్ కొటేషన్ చేసామనుకోండి రియాక్ట్ వస్తుంది. అందుకని ఈ జ్ఞానాన్ని బాబాతో జోడించండి, కనెక్షన్ ఏర్పడుతుంది, రిలేషన్ వెళ్తుంది, 5 వికారాల పొల్యూషన్ లభిస్తుంది, జీవితంలో సొల్యూషన్ సొల్యూషన్ సొల్యూషన్. అందుకని ఈరోజు స్వాహా చేయండి. తేలికగా ఉండాలంటే స్వాహా లోపల అవన్నీ చెప్పారు. ఒక మాతాజీకి ఇలానే కార్యక్రమం నడుస్తుంటే అన్ని క్లియర్ చేసేయండి బాబా ముందు, అన్ని ఖాళీ చేసేయండి, ఏది ఉంచుకోకండి. బాబా ముందు మనం వచ్చినప్పుడు బలం రావాలి అంటే మన మైండ్, మన బుద్ధి, మన మనసు బయట పెట్టరండి. బాబా ముందు వెళ్తాం కదా మనం, మనకేదైతే ఇంటలెక్ట్ ఉందో బుద్ధి జ్ఞానం కానీ బాహ్య సమాజ జ్ఞానం, అది బాబా వద్దు. బాబా ఎవరు? మనిషి కాదు కదా. మన బుద్ధి అనుకుంటే బాబా దివ్య బుద్ధి విధాత, అంతే కదా. నేను జ్ఞాని అనుకుంటే బాబా 3 లోకంలో 4 యుగాల జ్ఞాత. మరి బాబాకేం కావాలి? హృదయం. గీతలో ఉంది ఇది, కృష్ణలీలలో. హే రాధే, భగవాన్ జో హే वो प्यार का प्यासा है. మనలో ఉన్న ప్యూర్ ఫీలింగ్, వైబ్రేషన్, ఆత్మిక శుభ భావన. అందుకనే బాబా అంటారు యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మ ముझे ప్రియ హై, యోగి ఆత్మ మేరా స్వరూపే అంటాడు. అంటే బాబా ముందు కూర్చునేటప్పుడు హృదయం నుంచి మాట్లాడాలి. హృదయం నుంచి మాట్లాడాలి, తేలికగా ఉండాలంటే సర్వ సంబంధాల యొక్క ప్రాప్తి. అది రేపు ఉంది, చాలా డెప్త్ది. ఇప్పుడు ఖజానా వరకు నడుస్తుంది, రేపు చెప్పుకుందాం. చాలా ఈజీ యోగా. కూర్చొని ఒక మాతాజీ ఉందన్నమాట. ఏం చెప్పారంటే మీరు చెప్పండి, స్వాహ అనండి. ఓకే అంటారా? కామం, క్రోధం, లోభం, మోహం, ఈర్ష, జలసి, టెన్షన్, ఉదాసి అయిపోయింది కదా. చింత, చికాకు, స్వాహ, జీవితం అయిపోతుంది. ఆహా, అంతే కదా. ఓకే, నాదిని నీదిలో పరివర్తన చేయడం అనగా దృష్టిని పరివర్తన చేయడం. సో ఒక మాతాజీ అందులో ఉంది, జ్ఞానంలో నడుస్తుంది. వ్యవహారం, సంస్కారం ఏంటంటే కొంచెం క్రోధి విధంగా ఉంటుంది, క్రోధం వచ్చే విధంగా. 2 కోడలు 2 అబ్బాయిలు. మాతాజీ వస్తున్నప్పుడు బాహుబలి లాగా వస్తుంది. ఇంట్లో చూసి మమ్మీ వచ్చిందంటే దాచుకుంటారు కిటికీలో వెళ్ళి, కోడలు భయపడి కంఫర్టబుల్ గా ఫీల్ గారు. అందుకని ఈ రోజు అందరినీ క్షమించేసి వదిలేండి, ఫ్రీగా అయిపోండి. బాబా ఇల్లు కదా, స్వహా చేసి వెళ్ళండి అంటే మాతాజీ లేచి చెప్తుంది, అన్ని చేయగలుగుతున్నా కానీ ఈ క్రోధాన్ని చేయలేను అన్నయ్య అన్నదనమాట. ఎందుకమ్మా? ఈ క్రోధం ద్వారానే కదా నేను ఇంట్లో రాజ్యం చేసేది. 2 కోడలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. నా మాట లేదు ఎవరు? నా రాజ్యం వద్దు కదా. ఎంజాయ్, దేహాభిమానం, స్వయం పరేషాన్, స్వయం దూకి సంస్కారాల ద్వారా, ఇతరుల దూకి అనుభవం చేసి చేసుకోండి.
ఖాళీతనం, మైండ్ డిస్టర్బెంట్, మైండ్ బరువు, పైన చూపించుకున్నా నేను హీరో, నువ్వెంత అంటే నువ్వెంత, ఎంత ఎంతనే? ఆంధ్రప్రదేశ్లో ఏలూరు ఎంత? ఓకే, ఫస్ట్ ఒక ఏరియా తీసుకుందాం, ఒక ఇల్లుకి ఒక ఏరియాకి నేను హీరో అనుకుందాం. ఒక ఏరియా తర్వాత ఒక డిస్టిక్ తీసుకోండి, ఒక డిస్టిక్ పైన ఒక స్టేట్ తీసుకోండి, ఒక స్టేట్లో ఒక దేశం తీసుకోండి, ఒక దేశంలో భూగోళం తీసుకోండి, ప్రపంచం. ఈ ప్రపంచ భూగోళంలో గ్రహాలు తీసుకోండి, ఆ గ్రహాల పైన అండ పిండ బ్రహ్మాండం పైన ఉంది. ఎంత? ఇప్పుడు చెప్పండి ఎంత? నువ్వెంత అంటే నువ్వెంత, ఎంత? ఇంతే, ఇంతే, అంతంతా చేస్తుంది. అందుకని నేను ఉన్నది 0 బాబా నన్ను తయారు చేస్తున్నారు హీరో హీరో, అంతేనా? బాబా నన్ను తయారు చేస్తున్నారు హీరో. తర్వాత ఎట్లయినా సరే ఆ మాతాజీ చెప్పారనమాట, ఓకే ఖాళీ చేసి బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా నిజంగా బాబా క్రోధం ద్వారా నేను దుఃఖిగా ఉన్నాను, మీరు చెప్పింది కరెక్ట్, ఈరోజు స్వాహ. మౌనం. ఇంటికి పోయింది, చూశారు అందరూ, వస్తుంది బాహుబలి, అందరు పారిపోయారు, మమ్మీ వస్తుంది, జాగ్రత్త, ఏం మాట్లాడొద్దు, సైలెన్స్. 2వ రోజు చూశారు, మళ్ళీ మమ్మీ సైలెన్స్. 3వ రోజు చూశారు, మళ్ళీ సైలెన్స్. వీళ్ళకి టెన్షన్ అయిపోయింది, ఏమైంది అసలు మమ్మీకి? బాగానే ఉన్నారు కదా, అందరు కలిసి వెళ్ళారు. ఒక్కరు వెళ్ళడానికి ధైర్యం లేదు, గంభీరంగా ఉంటది. పిల్లలు కోడలు అందరు కలిసి మమ్మీ బాగున్నారా అని అడిగారు. ఏమైంది, 3 రోజుల నుంచి ఏం చెప్పట్లేరు, మాట్లాడలేరు, ఏమైంది మమ్మీ అంటే, అరే నేను బాబాకి క్రోధం త్యాగం చేసేసాను అన్నది. అప్పుడు వండరైపోయా పిల్లలు. మమ్మీ యొక్క క్రోధాన్ని మారిందంటే ఆ జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, అది ఎంత శక్తి ఉందో అని వాళ్ళు కోర్సు చేయడం మొదలు పెట్టారు. కోర్స్ అయిపోయింది అంటే నేను ఆత్మ, నా ద్వారా, నా ధారణ ద్వారా, నా ఓర్పు ద్వారా ఇతరులతో సద్గతి జరుగుతుంది. దీనిని అంటారు ఖజానా, శాంతి ఖజానా, ప్రేమ ఖజానా. ఇది వ్యవహారం ద్వారా వస్తుంది. 2వది వంట. మన పిల్లలు మన మాట వినాలి అంటే, వాళ్ళ వృత్తులు ఆధ్యాత్మిక వైపు ఆకర్షించాలి అంటే వంటను చేయండి, పంట ఆధ్యాత్మిక శక్తితో. అందుకంటే వంట వండేటప్పుడు మన ప్రియమిత్రులు ఉన్నారు కదా, ఎవరు? ఇది ఉంది ఇప్పుడు ఈ మధ్యలో ప్రియమిత్రులు, ఏంటిది? పక్కన పెట్టండి, అవాయిడ్ చేయండి. మనసును డిస్టర్బెంట్ చేసేది, బాబా నుండి దూరం చేసి అన్ని పక్కన పెట్టాయి. ఆ వంట గదిని యోగ రూముగా మార్చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేసి చూడండి. ఒకరోజు బాబాను ఆహ్వానం చేయండి, దృష్టిని మార్చేయండి. బాబా ఈ పిల్లలంతా నీ వాళ్లే, నీ పిల్లలే, వీళ్ళంతా దేవీ దేవత కులానికి చెందిన ఆత్మలు, నేను వీళ్ళ సేవ కోసం ఉందా, ఐఎమ్ ట్రస్టీ. మౌనం పెట్టండి, ఆహ్వానం చేయండి. బ్రహ్మభోజనం కదా, బ్రహ్మ సంకల్పం నిండి ఉండాలి. అందుకని అన్నాన్ని అన్నారనమాట, భోజనాన్ని ఏమంటారు భక్తిలో? పరబ్రహ్మ స్వరూపం. వట్టిగన్నరా? ఆ బ్రహ్మ సంకల్పం ద్వారా వైబ్రేషన్ ఇచ్చినప్పుడు వంటలు ఎలా వస్తుంది? కూరగాయలు అవన్నీ మార్కెట్ నుంచి. జనసంఖ్య పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇండియా జనసంఖ్య ఎంత? మన ఏలూరు జనసంఖ్య ఎంత ఉండొచ్చు? 10 లక్షలు ఉంటారా? 3.5 లక్షలు. వచ్చే సంవత్సరం 4 లక్షలు అవుతారు కదా. భూమి అంతే ఉందా, తగ్గిపోతుందా? వ్యవసాయం తగ్గిపోతుంది, చేసేవాళ్ళు తగ్గిపోతుంది. ఎలా వస్తుంది? అందరికి భోజనం కావాలి, కెమికల్, లివర్ ఖరాబ్ అవుతుంది దానికి. అందులో నెగిటివ్ ఎనర్జీ. మెడిసిన్ అండ్ మెడిటేషన్ చాలా కనెక్ట్ ఉంది. భోజనం వండేటప్పుడు బాబాని స్మృతితో వండి దానికి వైబ్రేషన్ ఇవ్వండి. తిన్న వాళ్ళ యొక్క వృత్తులు ఆటోమేటిక్గా మారుతాయి, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తినే వాళ్ళకి ఆకర్షణ కలుగుతుంది ఆధ్యాత్మిక వైపు. అందుకనే బాబాకి ఆహ్వానం చేసి వండండి. ఈ నయనాలు ఉన్నాయి కదా, ఈ నయనాలు నావి కావు. ఎవరి నయనాలు? ఒక సెకండ్ ఫీల్ చేయండి, నయనాలు పవిత్రంగా అయిపోతాయి. ఒక్క సెకండ్ చూడండి, బాబా నయనాలు ఉన్నాయా? కలపండి. ఇప్పుడు ఈ నయనాలు నావి కావు, ఎవరి? బాబా. చూడండి ఎలా ఉంటుందో నయనాలు. పరివారం అందరినీ చూడండి, ఈ నయనాలు నావి కావు, బాబావి. బాబా ఎలా చూస్తారు?
ఓం శాంతి. ఇలా చూడాలి. భోజనముడు అలా దృష్టి ఇవ్వాలి. ఒక యుగల్, ఇంకో స్టోరీ. ఒక యుగల్, ఒక మాతాజీకి 55 సంవత్సరాలు. వాళ్ళ యుగల్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయనకు 60 సంవత్సరాలు. ఓకే, 15-20 సంవత్సరాల నుంచి జ్ఞానంలో నడుస్తుంది మాతాజీ, పక్కా బచ్చా. రెండోది, యుగల్ జ్ఞానంలో లేరు కాబట్టి ఉదయం వ్యాపారానికి వెళ్ళిపోతారు, బిజినెస్. సాయంత్రం నైట్కి వస్తారు. ఉదయం వెళ్ళిన వాళ్ళు నైట్కి వస్తే అలసిపోతారు కదా, అలసిపోతారు కాబట్టి కొద్దిగా వేసుకొని వస్తారు. ఏంటిది అర్థమైపోయినట్టుంది కదా అన్నయ్యలు, కొద్దిగా నిద్రపోతారు వచ్చి. అర్థమైందా? ఆ కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసుకొని వస్తారు, వచ్చి నిద్రపోతారు. మనసు స్థితి ఏంటంటే చూడండి, పవిత్రత వైబ్రేషన్లో ఉంటే ఇటు లాగుతుంది మనసు, బయట వైబ్రేషన్లో ఉంటే అటు లాగుతుంది. ఇది లాగుతూనే ఉంటది ఇలా ఇలా. కాబట్టి బాబా ఇంట్లో వచ్చి చక్కగా మురళిని ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్యని చూస్తుంది కదా, చికాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత శుద్ధమైన వాతావరణంలో ఇంటికి వెళ్తే ఆయన సోల్ కాన్షియస్ లో ఉన్నారు అంటే మందు వేసుకొని వచ్చి నిద్రపోతారు. ఆయన పార్ట్ అది. మళ్ళీ రోజు అలా నడుస్తుంది. చికాకు వచ్చి నెగిటివ్ సంకల్పాలు నడుస్తున్నాయి, వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈమెకి ఎంతగానే వ్యర్థ సంకల్పం, నెగిటివ్ సంకల్పం నడుస్తుందో ఆ అన్నయ్య కొన్ని రోజుల తర్వాత బయట గొడవలు చేయడం రావడం మొదలైంది. గొడవలు స్టార్ట్ అయినాయి. బయట సమాజం వాళ్ళు అంటున్నది ఏమండి, మీ యొక్క యుగల్ని మీరు కంట్రోల్ చేయండి. ఇదేమండి ఇంతకుముందే బాగుండి ఈ మధ్యలో పాడైపోయారండి, ఇదేం సమస్య అండి. ఓకే, దాని తర్వాత ఇంకా నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. దాని తర్వాత ఏమైంది, గొడవలు బయట కాదు, గొడవలు లోపల స్టార్ట్ అయింది. కథ ఎక్కడి వరకు వచ్చిందంటే పిల్లలు సెటిల్ అయిపోయారండి. 60 సంవత్సరాల ఏజ్లో నువ్వైనా ఉండాలి ఇంట్లో, నేనైనా ఉండాలి. ఏమైపోయింది, డైవర్స్ వరకు వచ్చింది. ఈ ఏజ్లో ఎవరైనా డైవర్స్ తీసుకుంటారా? ఫోన్ వచ్చింది, ఇది మాకే వచ్చింది ఫోన్, అన్నా ఇలా ఉంది, ఏం చేయాలి? తప్పు ఎవరిది? నీదే. అదేంటి ఓం శాంతిలో ఉంటే మీరు వాళ్ళ వైపు మాట్లాడుతున్న మన వైపు మాట్లాడగలదు లేదు. ఫస్ట్ అడిగింది ఏమైనా ఔషధం ఉందా వెతకండి. న్యాచురోపతిలో కానీ ఎల్లోపతిలో హోమియోపతిలో ఉండొచ్చు. హోమియోపతి అంటే ఇక్కడ ఆంధ్రలో రాజమండ్రిలో మన అన్నయ్య ఫేమస్ తోటకూర సత్యనారాయణ, ఫారిన్ నుంచి వస్తాయి. కానీ చేంజ్ చేయి, 21 రోజులు ప్రాక్టీస్ చేయి. పాజిటివ్ చూడండి. మీ యొక్క భర్త ఆత్మలో ఏం పాజిటివ్ ఉంది, ఏమేముంది? మా వారు చాలా మంచోడు, ఇంటి యొక్క తాళం చెవి నాకు ఇచ్చారు, నెలసరి ఆదాయం కూడా నాకే ఇస్తారు, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, వచ్చి సైలెన్స్ గా ఉంటారు, చాలా మంచివాడు. చూడు పాజిటివ్ చూడు, ఇంతకుముందు నెగిటివ్ చూసి పాజిటివ్. ఓకే, ఎన్ని రోజులు చూడాలి? ఒక సంస్కారాన్ని పరివర్తన కావాలంటే 21 రోజులు కంటిన్యూగా చేయాలి. అందులో ఇంట్రెస్ట్ ఉండాలి, డౌట్ రాకూడదు. రెండోది, సక్సెస్ కాలేని 42 రోజులు చేయండి. అందుకని మాల వేసుకునేటప్పుడు 42 రోజులు దానికే. బయట మాల వేసుకుంటారు కదా అది. ఓకే, నెక్స్ట్ వంట వండేటప్పుడు ఈ ఆఫర్ చేయి. ఇంతకుముందు అనుకున్నా కదా బాబా ఈ నీ పిల్లల కోసం. అట్లా ప్రాక్టీస్ చేసింది. నెగిటివ్ వ్యర్థం దగ్గర రానిలే, ఇలా ప్రయోగం చేసింది. 35వ రోజు అన్నయ్య అన్నారనమాట, ఏమండి వంటలో ఏం కలిపారంటే చాలా రుచికరంగా ఉంది. స్టార్ట్ అయిపోయింది రిజల్ట్. తర్వాత వారం రోజుల తర్వాత ఆయనకు రియలైజేషన్ అయింది, నేనెందుకు డిస్టర్బెంట్ చేస్తున్నా, మా వారు చాలా మంచి ఆమె, ఆధ్యాత్మికురాలు, వచ్చి సైలెన్స్ గా ఉంటది, నా వల్ల ఈ ఏజ్లో నాకెందుకు డిస్టర్బెంట్ లేనిపోని. భోజనం యొక్క ప్రభావం 6 గంటలు పడుతుంది మైండ్స్ పైన. అలా చేయంగా హెల్ప్ నేచర్ చేయాలని అనిపించింది. గురువారం బాబా ఇంట్లో ఏదో భోగు పెడతారంట కదా, మీ బాబా ఇంట్లో కూర్చో స్కూటీ నేను వదిలేసి వచ్చేస్తా. ఈరోజు అపకారి పైన ఉపకారం అంటే ఇది. కూర్చోబెట్టారు, సెంటర్ వరకు వచ్చారు. అక్కయ్య చూసింది అనమాట, అన్నయ్య ఇంతవరకు వచ్చారు, బాబా ఇంట్లో అడుగు పెట్టండి. అడుగు పెట్టారు, రాగానే నువ్వెవరు? ఫస్ట్ క్వశ్చన్, నేనెవరు? అది విన్నరు. అన్నయ్య కోర్సు చేశారు, జ్ఞానంలో వచ్చేశారు. ఇది ఇంకా చాలా ఉంది. సో ఇంతటితో ఆపుదాం.
అందుకని ఈ జ్ఞానాన్ని అనుకోకండి భారం, ఈ జ్ఞానం లేకపోతేనే మహాఘోరం, దీనితో పెట్టలేదు బేరం. బాబా చెప్తున్నారు సర్వ వేదాల సారం సారం సారం. థ్యాంక్ యూ. ఓం శాంతి. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి.